నమస్కారం. వాజీ వార్తలకు స్వాగతం. ముందుగా ఈనాటి ముఖ్యాంశాలు చూద్దాం. అధ్వానంగా పట్టణంలోని పార్కులు, అభివృద్ధికి నోచుకొని వైనం. స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి మరో కీలక మలుపు. సిఎస్కు మరో లేఖ రాసిన నిమ్మగడ్డ. అర్హులైన విద్యార్థులందరికీ అమ్మఒడి అందిస్తాం. వాజీ న్యూస్తో కస్బా హైస్కూల్ ప్రధానోపాధ్యాయులు శంకర్రావు. ఇక వివరాలకు వెళ్తే, ఇంటి పేరు కస్తూరి, ఇల్లంతా గబ్బిలాల కంపు అనే చందానం ఉంది విజయనగరం పురపాలక సంఘం పరిధిలో ఉన్న పార్కుల పరిస్థితి. పట్టణాభివృద్ధిలో భాగంగా విజయనగరం పట్టణంలో పలు సుందరీకరణ పనులను కోట్లాది రూపాయలు వెచ్చించి చేస్తున్న పురపాలక సంఘం పట్టణంలో పార్కుల సుందరీకరణ కన్నా దృష్టి సాధించడం లేదు. విజయనగరం పట్టణంలో ఉన్న ప్రకాశం పార్కు, నెహ్రూ పార్కు, పెద్ద చెరువు ప్రక్కనే ఉన్న ఓడా పార్క్ పరిస్థితి అధ్వానంగా ఉంది. విజయనగరం పట్టణంలో ఉన్న ప్రకాశం పార్కు, నెహ్రూ పార్కులు రెండు ఎంతో ప్రాధాన్యతను చోటు చేసుకున్న పురాతన పార్కులు. ఈ పార్కుల్లో అత్యధిక కార్యక్రమాలు జరుగుతూ ఉండేవి. అదేవిధంగా పట్టణంలో వివాహాలు జరిగినప్పుడు బయట నుంచి వచ్చే వధూవరులను ఇక్కడి నుంచే ఊరేగింపుగా తీసుకువెళ్లేవారు. ఇక జిల్లా నలుమూల నుంచి పట్టణానికి వచ్చే వ్యాపారులు, ప్రజలు సేద తీరేందుకు ప్రశాంతమైన పచ్చదనంతో ఆహ్లాదకరమైన వాతావరణం ఉండేది. అయితే గతంలో పట్టణాన్ని పరిపాలించే పాలకులు పార్కులపై దృష్టి సాధించకపోవడంతో పార్కుల్లో అసాంఘిక కార్యక్రమాలకు వేదికగా మారాయి. దీంతో సాయంత్రం వేళ సతీ సమేతంగా వచ్చి కాసేపు ప్రశాంతంగా కూర్చుందామన్నా అక్కడ ఎటువంటి వాతావరణం లేకపోవడంతో చాలామంది వృద్ధులు ఇంటికే పరిమితం అవుతున్నారు. పట్టణ నడిబొడ్లో ఉన్న పురాతన పార్కుల అభివృద్ధిపై అధికారులు దృష్టి సాధించకపోవడంతో పార్కుల పరిస్థితి అధ్వానంగా ఉన్నాయి. ఇక విజయనగరం పట్టణం పెద్ద చెరువు ఆనుకుని ఉన్న పార్కు పరిస్థితి చూస్తే మన అధికారులు ఎంత చిత్తశుద్ధిగా పనిచేస్తున్నారో తెలుస్తుంది. ఈ పార్కును గతంలో అభివృద్ధి చేసి పర్యాటకులకు ఆహ్లాదకరమైన వాతావరణంతో పాటు విద్యుత్ దీపాలంకరణ ఏర్పాటుతో పాటు ప్రత్యేక కంటైనర్ ఏర్పాటు చేశారు. పర్యాటకుల తాకిడితో కొన్ని సంవత్సరాల పాటు దిగ్విజయంగా నిర్వహణ జరిగింది. మారిన రాజకీయ సమీకరణల నేపథ్యంలో విజయనగరం పట్టణంలో పాలక వర్గం మారింది. దీంతో అప్పటి వరకు పార్క్ పర్యవేక్షణ చూసిన ఉడా సంస్థ మున్సిపాలిటీకి అప్పగించింది. ఏదైతే మున్సిపాలిటీ పర్యవేక్షణలోకి వచ్చిందో పార్క్ పరిస్థితి అస్తవ్యస్తంగా మారింది. ప్రభుత్వం మారినప్పుడు ఉడా పార్క్ అభివృద్ధికి కోట్లాది రూపాయలు వెచ్చించిన పురపాలక సంఘం అధికారులు నిర్లక్ష్యం వల్ల కోట్లాది రూపాయలు ఖర్చు చేస్తున్న ప్రజా ప్రయోజనాలకు ఉపయోగపడడం లేదని జనమెరిగిన సత్యం. పట్టణాభివృద్ధిలో భాగంగా పలు పట్టణ సుందరీకరణ పనులు చేస్తున్న నగరపాలక సంస్థ అధికారులు ఆ కార్యక్రమానికి కోతవేటు దూరంలో ఉన్న పార్కుల అభివృద్ధికి ఎందుకు దృష్టి సాధించడం లేదనేది $1 మిలియన్ ప్రశ్న. ఇక పట్టణానికి సుమారు 6 కిలోమీటర్ల దూరంలో ఉన్న విజయనగరం పురపాలక సంఘం డంపింగ్ యార్డులు ₹1,30,00,000 అభివృద్ధి కార్యక్రమాలకు అధికారులు చేపట్టడంతో పలు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. వివరాలకు వెళ్తే, డంపింగ్ యార్డ్ అభివృద్ధికి విడుదల చేసిన 14 ఫైనాన్స్ నిధులతో సీసీ రోడ్లు, విద్యుత్ దీపాలంకరణ, ప్రహారీ గోడ ఎత్తు పెంపుతో పాటు సుందరీకరణగా ఒక పార్కు నిర్మాణం చేపట్టాలని అధికారులు ప్రణాళికలు రూపొందించడమే కాదు అందుకు సన్నాహాలు కూడా చేస్తున్నారు. డంపింగ్ యార్డులు, సీసీ రోడ్డు, ప్రహారీ గోర్డు ఎత్తు పెంచడం అవసరమే అయినప్పటికీ డంపింగ్ యార్డులో చోరీలు జరగకుండా విద్యుత్ దీపాలంకరణ, సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడంతో పలు సందేహాలు వ్యక్తమవుతున్నాయి. అసలు డంపింగ్ యార్డులో చోరీ జరిగేందుకు అక్కడ విలువైన ప్రభుత్వ ఆస్తులు ఏమున్నాయి? వాటిని కాపాడేందుకు విద్యుత్ దీపాలు, సీసీ కెమెరాలతో పనే ఉండేది అనేది ప్రశ్నార్థకంగా మారింది. ఇక్కడితో ఆగలేదు మన పురపాలక సంఘం అధికారులు. మరో నూతన అధ్యాయానికి శ్రీకారం చుట్టి అందరినీ విడ్డూరపరుస్తున్నారు. ఏమిటి ఆ విడ్డూరం అనుకుంటున్నారు కదా? అయితే ఓ లుక్ వేయండి. పట్టణంలో ఉన్న చెత్తను వేసే డంపింగ్ యార్డులో మన అధికారులు అత్యంత సుందరీకరణంగా ఉద్యానవనాన్ని ఏర్పాటు చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ రహదారి గుండా వెళ్లేవారు సుమారు కిలోమీటర్ దూరం వరకు దుర్వాసనతో ముక్కు మూసుకుని వెళ్తారు. అదే కాదు, డంపింగ్ యార్డుకు సమీపంలో ఉన్న కొన్ని గ్రామాలు ఈగల మోత ఇప్పటికీ తప్పడం లేదు. మరో విషయం ఏమిటంటే, చిటికమని చినుకు పడితే చాలు డంపింగ్ యార్డులో దుర్వాసన అధికమవుతుంది. అలాంటి డంపింగ్ యార్డులో పార్క్ ఏర్పాటు చేస్తే ఇక్కడికి పర్యాటకులు వస్తారా అనేది అందరూ నోటా వినిపిస్తున్న మాట. పట్టణ నడిబొడ్లో ఉన్న పార్కులు అభివృద్ధిపై దృష్టి సాధించిన అధికారులు పర్యాటకులకు అనుకూలంగా లేని ప్రాంతాల్లో పట్టణాభివృద్ధి పేరుతో కోట్లాది రూపాయలు వెచ్చించడం చూస్తే మన అధికారులు ప్రభుత్వ నిధులు, ప్రజాధనాన్ని ఎలా వృధా చేస్తున్నారో, ఏ మేరకు ప్రజాధనం దుర్వినియోగం అవుతుందో మనకు అవగతం అవుతుంది.
యార్డ్లో జనరల్గా అనేక అభివృద్ధి చెందినటువంటి నగరపాలక సంస్థల్లో డంపింగ్ యార్డ్ ద్వారా డ్రై అండ్ వెట్తో పాటు అనేక ప్లాస్టిక్ మెటీరియల్, స్టీల్, ఐరన్ మెటీరియల్ వీటన్నిటిని కలెక్ట్ చేసి నగరపాలక సంస్థే దీనిని సేల్ చేసే పద్ధతి కూడా ఉందండి. దీన్ని కాకుండా అనేక మంది దీన్ని వచ్చి దేనికని వేరు చేయడం కోసం ప్రత్యేకంగా మన కార్పొరేషన్ నుంచి అమౌంట్ ఇవ్వకుండా వాళ్ళే దాన్ని తీసుకొని వెళ్ళి వాళ్ళే అమ్ముకునేటట్టు పెద్ద పెద్ద ఇండోర్లో ఈరోజు నేషనల్ స్థాయిలో వస్తున్నటువంటి ఇండోర్ ఫస్ట్ కూడా దానికి కూడా సుమారు 300 నుంచి 350 మంది ఈ వేరు చేసే వాళ్ళని పబ్లిక్కి అవకాశం కల్పించి వాళ్ళ జీవనోపాధికి ఉపయోగపడుతుంది. నగరపాలక సంస్థకి కూడా కొంత ఆర్థికంగా వెసులుబాటు కూడా జరుగుతుంది. దీనికి లైటింగ్ అనేది మాత్రం చాలా ఇంపార్టెంట్. సీసీ కెమెరాస్ కూడా ప్రత్యేకంగా అసలు ఏం జరుగుతుంది అంటే కేవలం థెఫ్టింగ్ అనే కాదు, వెహికల్ ఎప్పుడు వచ్చింది జీపీఎస్ సిస్టమ్ ద్వారా, వెహికల్ ఎప్పుడు వెళ్ళింది అనేది ద్వారా మేము తెలుసుకుంటాం. అదే కాకుండా సీసీ కెమెరాస్లో ఉండడం వల్ల అది రికార్డ్ అవ్వడం వల్ల వెహికల్ వచ్చిందా, డంపింగ్ అవుతుందా లేదా అనేది మాకు కూడా వాచ్ అండ్ వార్డ్కి అనుకూలంగా ఉంటుంది. కనుక ఈ లైటింగు, సీసీ కెమెరాస్ అనేది చాలా ఉపయోగకరం అని చెప్పి తెలియజేస్తాం. మనం ఎప్పుడైతే చేసామో వెహికల్ మూమెంట్ అనేది ఒక స్ట్రింగిన్గా మనం ఫిక్స్ చేసాం. ఇప్పుడు ఫిక్స్ చేసిన బట్టి ఇప్పుడు అటువైపు ఇటువైపు మొక్కల కార్యక్రమం పెడతాం. ఎక్కడో ఒక దూరంలో ఒక చక్కని ఒక బొమ్మని ఒక 20 అడుగులు 30 అడుగులు ఒక బొమ్మ పెడతాం. రోడ్డు మీద వెళ్ళే వాళ్ళు కూడా చూస్తారు, ఏమిటి ఇది మన నగరపాలక సంస్థ డంపింగ్ యార్డ్, అబ్బో డంపింగ్ యార్డ్ ఎంత అద్భుతంగా ఉందంటే నగరపాలక సంస్థ ఇంకెంత అభివృద్ధిగా ఉంటుంది అనే ఒక దృక్పథం, చాలా తక్కువ అమౌంట్ ఖర్చుతో చేద్దాం అనేది ఒక దృక్పథం. కరోనా కష్టాలు విద్యార్థులను వెంటాడుతూనే ఉన్నాయని, ఎలాంటి ఆర్థిక స్తోమత లేని విద్యార్థులకు బస్ పాస్ సౌకర్యం లేక ఎన్నో అవస్థలు పడుతున్నారని ఎస్ఎఫ్ఐ పట్టణ కార్యదర్శి హర్ష ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. బస్ సౌకర్యం కల్పించాలని కోరుతూ ఈరోజు విజయనగరం ఆర్టీసీ డిపో మేనేజర్ బాపిరాజుకు ఎస్ఎఫ్ఐ నాయకులు వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా హర్ష మాట్లాడుతూ ప్రతి ఏటా సక్రమంగా ఆర్టీసీలో విద్యార్థులు ప్రయాణం చేసేవారని, అయితే ఈ ఏడాది ఆర్టీసీ కొన్ని నిబంధనలు పెట్టి బస్ పాసులు ఆపివేయడం జరిగిందన్నారు. కరోనా ఉండడం వల్ల విద్యార్థుల తల్లిదండ్రులకు గత 6 నెలలుగా ఎలాంటి ఉపాధి అవకాశాలు లేవని ఆయన అన్నారు. విద్యార్థులకు బస్ ఛార్జీలు ఇవ్వడానికి ఎంతో కష్టపడవలసిన పరిస్థితి ఏర్పడుతుందన్నారు. ఆర్టీసీలో బస్ పాస్ సౌకర్యం కల్పిస్తే యథావిధిగా విద్యార్థులు ప్రయాణం చేసి కళాశాలకు వెళ్తారని ఆయన చెప్తున్నారు. జిల్లాలో కరోనా అనంతరం కళాశాలలు స్టార్ట్ చేశారు. ఒక పక్క చూసుకుంటే ఆటో ఛార్జీలు పెరిగిపోయే పరిస్థితి ఉంది. రోజుకు ఎలా చూసుకున్నా 150-200 పెరిగే పరిస్థితి ఉంది. ఈరోజు విద్యార్థులు కట్టలేక చాలామంది కళాశాలలకు హాజరవ్వలేకపోతున్నారు. ఈరోజు మేనేజ్మెంట్ నుంచి ఒత్తిడి వస్తుంది. మేము ఈరోజు డిఎం గారికి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. ఏదైతే బస్ పాసులు ఇచ్చారో ఆ బస్ పాసులు రెన్యువల్ చేయాలని, కొత్త పాసులు ఏవైతే ఉన్నాయో ఇవ్వాలని, ఏవైతే పాత బస్సులు రోడ్ల దారులు ఉన్నాయో ఆ దారిలో బస్సులు నడపాలని, లేని పక్షాన విద్యార్థులందరినీ కూడగట్టి ఆ డిఎం ఆఫీసును ముట్టడిస్తామని హెచ్చరిస్తున్నాం. పట్టణంలోని బావమెట్ట డబుల్ కాలనీ శివారు ప్రాంతంలో వెలిసిన ఉమా లింగేశ్వర స్వామి ఆలయం ఎంతో విశిష్టమైందని ఆలయ అర్చకుడు పుష్కర్ శర్మ పేర్కొన్నారు. ఈరోజు ఆయన వాజీ న్యూస్తో మాట్లాడారు. ఈ నెల 15వ తేదీన ఈ ఆలయ ప్రాంగణంలో భారీ అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నామని తెలియజేశారు. అన్నదాన కార్యక్రమానికి చాలామంది సహకరించారని, అన్నదానం కోసం ఎవరైనా వితరణ ఇవ్వాలనుకునేవారు నేరుగా ఆలయాన్ని సంప్రదించాలని పేర్కొన్నారు. స్వయంభూగా వెలిసిన పరమశివుణ్ణి ప్రతి ఒక్కరూ దర్శించుకోవాలన్నారు. ఎన్నో ఏళ్ల చరిత్ర కలిగిన ఆలయం ఇది అని, ఆలయ అభివృద్ధికి సహకరించిన వారందరికీ ధన్యవాదాలు తెలియజేశారు. ఈ నెల పోలేరమ్మ ఉత్సవం నాడు అన్నదాన కార్యక్రమాన్ని చేయడానికి ఇప్పటికే భక్తులతో కానీ ఈ దేవాలయ కమిటీ వారితో కానీ మధ్యాహ్నం మీటింగ్ పెట్టుకొని చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఈ యొక్క ఉత్సవానికి కార్యక్రమానికి ప్రతి ఒక్కరూ కూడా విజ్ఞప్తి చేయాలని, దగ్గర భారీ ఎత్తున అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. భక్తులందరూ ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని మరీ కోరుతున్నాం.
ఆంధ్రప్రదేశ్లో స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి జగన్ వర్సెస్ నిమ్మగడ్ల కొనసాగుతున్న వివాదం మరో కీలక మలుపు తిరిగింది. కరోనా కారణంగా ఎన్నికలు నిర్వహించబోమని వైసీపీ సర్కార్ ఫిబ్రవరిలోనే పోల్స్ జరిపేలా ఏపీ ఎన్నికల కమిషనర్ తాజాగా అనూహ్య ఉత్తర్వులు ఇచ్చారు. ప్రభుత్వం నో చెప్తుందని తెలిసినా నిమ్మగడ్డ మరోసారి బంతిని అవతల కోర్టులో విసిరారు. లోకల్ ఎన్నికలపై అటు అసెంబ్లీలో ఇటు హైకోర్టులో సంచలన పరిణామాలు చోటు చేసుకుంటున్న నేపథ్యంలో తాజా మలుపు మరింత ఉత్కంఠకు రేపుతుంది. రాష్ట్రంలో కరోనా పరిస్థితులు కుదురుపడడంతో స్థానిక ఎన్నికల ప్రక్రియ ఆరంభించాలంటూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సహానికి ఎస్ఈసీ నిమ్మగడ్డ గత నెల చివరి వారంలో లేఖ రాయడం, కరోనా ప్రమాదం ఇంకా కొనసాగుతున్నందున ఇప్పట్లో ఎన్నికలు కుదరవని నిమ్మగడ్డకు నీలం జవాబు ఇవ్వడం, సదరు జవాబు రాజ్యాంగ విరుద్ధమని ఎస్ఈసీ ఆక్షేపించడం తెలిసిందే. ఆ తర్వాత ఎన్నికల ప్రక్రియపై స్టే విధించాలంటూ జగన్ సర్కార్ పిటిషన్ వేయడంతో సీన్ హైకోర్టుకు మారింది. అయితే స్టే ఇచ్చేందుకు కోర్టు నిరాకరించడంతో ఎన్నికల నిర్వహణపై నిమ్మగడ్డ దూకుడు పెంచారు. ఈ క్రమంలోనే సిఎస్ సాహ్నికి శుక్రవారం నాడు మరో లేఖ రాశారు. అందులో 2021 ఓటర్ల జాబితా ప్రక్రియ వచ్చే ఏడాది ఫిబ్రవరిలోనే ఏపీలో స్థానిక ఎన్నికల నిర్వహణకు సన్నాహాలు చేస్తూ ఎస్ఈసీ సిఎస్కు తాజాగా లేఖలో కోర్టు ఆదేశాలను కీలకంగా ప్రస్తావించారు. పంచాయతీ ఎన్నికలు జరగకుంటే కేంద్రం నుంచి నిధులు రాబోవని, ప్రక్రియ నిర్వహణపై పూర్తి అధికారాలు ఎన్నికల కమిషన్కే ఉంటాయన్న హైకోర్టు ఆదేశాలను నిమ్మగడ్డ తన లేఖలో పేర్కొన్నారు. ఫిబ్రవరి నెలలోనే పోల్స్ జరిపేందుకు వీలుగా 2021 ఓటర్ల జాబితా సవరణ చేపట్టాలని, వచ్చే జనవరి నాటికి ఓటర్ల జాబితాను పూర్తి చేయాలని ఎస్ఈసీ ఆదేశించారు. ఎన్నికల నిర్వహణపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి మరో లేఖ రాసిన ఎస్ఈసీ త్వరలోనే అన్ని జిల్లాల అధికారులతో కాన్ఫరెన్స్ కూడా సిద్ధమవుతున్నట్లు తెలుస్తుంది. గత నెలలో ఎన్నికల ప్రిపరేషన్ కోసం కలెక్టర్లు, ఎస్పీలు, జెడ్పీ అధికారులతో ఎస్ఈసీ కాన్ఫరెన్స్ జరగవలసి ఉన్నా ప్రభుత్వ సహాయ నిరాకరణతో అది వాయిదా పడింది. ఇప్పుడు కోర్టు ఆదేశాలు తనకు అనుకూలంగా ఉండడంతో నిమ్మగడ్డ మళ్లీ దూకుడు పెంచారు. ఎస్ఈసీ గత లేఖకు గరం సమాధానం ఇచ్చిన సిఎస్ తాజా లేఖపై ఏ విధంగా రియాక్ట్ అవుతారనేది ఉత్కంఠగా మారింది. ఎన్నికలపై అసెంబ్లీ తీర్మానం చేసినా ఫిబ్రవరి నెలలోనే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలన్న ఎన్నికల సంఘం నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ జగన్ సర్కార్ ఈ నెల 4వ తేదీన ఏకంగా అసెంబ్లీలోనే తీర్మానం చేశారు. రాష్ట్రంలో ఎన్నికల నిర్వహణకు అనుకూల పరిస్థితులు లేవని, ప్రభుత్వాన్ని సంప్రదించకుండా ఎన్నికల కమిషన్ ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటుందని తీర్మానంలో పేర్కొన్నారు. ఎన్నికలు వద్దంటూ చట్టసభలో జరిగిన తీర్మానాన్ని రాజ్యాంగ విరుద్ధ ప్రక్రియగా గుర్తించాలంటూ ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ గవర్నర్ను కోరారు. గవర్నర్ తన వైఖరి చెప్పేలోపే ఎన్నికలపై స్టేకు హైకోర్టు నిరాకరించడంతో నిమ్మగడ్డ ముందుకు కదిలారు. దీనికి జగన్ సర్కార్ ఎలాంటి కౌంటర్ ఇస్తుందో చూడాలి. నిమ్మగడ్డ పదవీకాలం మార్చి వరకు ఉన్నందున అప్పటిదాకా ఎన్నికలు నిర్వహించకూడదని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పట్టుదలతో ఉన్నట్లు తెలుస్తుంది. జిల్లాలో ఉన్న నిరుద్యోగ యువత జిల్లా ఉపాధి కార్యాలయాల్లో తమ పేర్లను రిజిస్ట్రేషన్ చేయించుకోవాలని జిల్లా ఉపాధి అధికారి నిరంజన్ కుమార్ తెలియజేశారు. ఈరోజు ఆయన వాజీ న్యూస్తో మాట్లాడుతూ కోవిడ్ నిబంధనలో భాగంగా 2 నెలల పాటు ఎంప్లాయ్మెంట్ కోసం విద్యార్థుల పేర్లను రిజిస్ట్రేషన్ నిలుపుదల చేశామన్నారు. రాష్ట్రంలో కోవిడ్ తగ్గుముఖం పట్టడం, ప్రభుత్వ ఆదేశాల మేరకు మరలా ఇప్పుడు జిల్లా ఉపాధి కార్యాలయంలో పేర్లు రిజిస్ట్రేషన్ చేస్తున్నామని తెలియజేశారు. ఇప్పటి వరకు 62,650 మంది రిజిస్ట్రేషన్ చేయించుకున్నారని, వీరిలో ఎస్సీ, ఎస్టీలకు చెందిన 10,000 మంది నిరుద్యోగ యువత ఉన్నారన్నారు. ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థల నుంచి ఎంప్లాయ్మెంట్ సీనియారిటీ జాబితాను అడిగితే వారికి అందజేస్తామని పేర్కొన్నారు. కావున 10వ క్లాసు, డిగ్రీ, పీజీ చదివిన విద్యార్థులు తమ పేర్లను రిజిస్ట్రేషన్ చేయించుకోవాలని ఆయన కోరుతున్నారు. జిల్లాలో ఈ సంవత్సరం మే నెల నుంచే రిజిస్ట్రేషన్ అనేది స్టార్ట్ అయ్యి, దానివల్ల చాలామందికి కోవిడ్ అనుకొని రావట్లేదు. కానీ రిజిస్ట్రేషన్ స్టార్ట్ అయ్యాయి కాబట్టి అందరూ కూడా ఎవరెవరైతే విద్యార్థులు ఉన్నారో వాళ్ళందరూ కూడా ఉపయోగించాల్సిన కోరుతున్నాం. ప్రధానంగా మనం ఇల్లిటరేట్ నిర్దేశించి కూడా ఎవరైనా ఒకవేళ నిరక్షరాస్యులను కూడా వాళ్ళకు కూడా రిజిస్ట్రేషన్ చేస్తాం. అలాగే 10th క్లాసు, ఇంటర్, డిగ్రీ వీళ్ళందరూ కూడా రిజిస్టర్ చేస్తున్నాం. వాళ్ళందరూ కూడా వాళ్ళ ఒరిజినల్ సర్టిఫికేట్స్ పట్టుకొని జెరాక్స్ కాపీలు తెచ్చుకొని, దాంతోపాటు వాళ్ళ క్యాస్ట్ సర్టిఫికేట్, ఆధార్ కార్డు ఒరిజినల్స్ అన్నీ తెచ్చుకొని అన్నీ కూడా మన జిల్లాలో అయ్యి ఉండాలి. విద్యార్హతలు ఏవైనా కూడా ఎక్కడ చదువుకున్నా పర్వాలేదు. కనుక వాళ్ళందరూ కూడా దీన్ని ఉపయోగించాల్సిందిగా కోరుతున్నాం. అలాగే దాంతోపాటు మన జిల్లాలో ఇప్పటికీ 62,653 మంది రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. దాంట్లో ఎస్సీ, ఎస్టీలు ఒక 10,000 మంది వరకు ఉన్నారు. వీళ్ళందరికీ కూడా సంబంధిత ప్రభుత్వ శాఖలు ఎవరైనా కూడా మనకి సీనియారిటీ లిస్ట్ కావాలని అడిగితే ఏవైనా పోస్టులకి
వాటి విద్యార్హతలు వయసుని బట్టి మేము సీనియర్ లిస్టులు ఇస్తుంటాం. అలాగే దాంతోపాటు ఈ ఉపాధి కార్యాలయంలో జాబ్ మేళాలు ప్రతి నెలలా కండక్ట్ చేస్తుంటాం. గత నెల వరకు మనం కోవిడ్ వల్ల కండక్ట్ చేయలేదు. ఈ నెల నుంచి కూడా మనం జాబ్ మేళాలు కండక్ట్ చేస్తున్నాం. ఈ నెల 15వ తారీఖున స్పందన స్ఫూర్తి ఫైనాన్స్ లిమిటెడ్ వారు విశాఖపట్నం వారు ఒక 5 పోస్టుల కోసం క్రెడిట్ అసిస్టెంట్స్, బ్రాంచ్ మేనేజర్లు, డివిజనల్ మేనేజర్స్ కోసం వారు రిక్వెజిషన్ ఇచ్చి ఉన్నారు. ఎవరైతే ఇంటర్, డిగ్రీ పూర్తయిన వారు, దాంతోపాటు MBA కూడా ఉన్నవాళ్ళు 18 నుంచి 30 సంవత్సరాల వాళ్ళు ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని 15వ తారీఖుని జిల్లా ఉపాధి కార్యాలయంలో నిర్వహించే జాబ్ మేళాలకి తప్పనిసరిగా వచ్చి మీ అవకాశాన్ని సద్వినియోగం చేయాల్సిందిగా కోరుకుంటున్నాం. స్వచ్ఛ సర్వేక్షణలో భాగంగా ప్రతి ఇంటి నుండి చెత్త వేరు చేసే విధానం పట్ల సంపూర్ణ అవగాహన తీసుకొచ్చేందుకు నగరపాలక సంస్థ ప్రణాళికలు సిద్ధం చేస్తుంది. ఇందులో భాగంగా నగరంలో ఉన్న అపార్ట్మెంట్ అసోసియేషన్ సభ్యులతో ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేస్తుంది. సాధారణంగా అపార్ట్మెంట్ వాసుల్లో అత్యధికులు విద్యార్థికులుగా ఉంటారు. అయినప్పటికీ చెత్తను వేరు చేయడం పట్ల అవగాహన రాహిత్యం ఎక్కువగా అపార్ట్మెంట్ వాసుల్లోనే ఉందని నగరపాలక సంస్థ గ్రహించింది. ఇందుకోసమే అపార్ట్మెంట్ అసోసియేషన్ సభ్యులతో విరివిగా సమావేశాలు నిర్వహించేందుకు సమాయత్తం అవుతుంది. ఆయా ప్రాంతాల పారిశుధ్య పర్యవేక్షకులు అపార్ట్మెంట్ అసోసియేషన్ సభ్యులతో సమావేశం ఏర్పాటు చేసి తడి, పొడి చెత్తను వర్గీకరించే విధానం పట్ల చైతన్యం తీసుకొస్తున్నారు. శనివారం ఉదయం R&B రైతు బజార్ ప్రాంతంలో అపార్ట్మెంట్ వాసులతో సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా పారిశుధ్య పర్యవేక్షకుడు జగన్ మాట్లాడుతూ స్వచ్ఛ సర్వేక్షణలో భాగంగా చెత్త వర్గీకరణతో పాటు కాంపోస్ట్ యూనిట్లు నిర్వహించుకునే విధానం పట్ల ప్రజల్లో అవగాహన పెంచుతున్నామని తెలియజేశారు. దీనివల్ల పర్యావరణానికి హితంగా ఉంటుందన్నారు. అపార్ట్మెంట్లోనే ఎక్కువగా చెత్త సమీకరణ జరుగుతుందని, అందువల్ల కాంపోస్ట్ యూనిట్ల నిర్వహణ సులభతరం అవుతుందని పేర్కొన్నారు. అపార్ట్మెంట్లో ఉత్పత్తి అయిన చెత్త ద్వారా కాంపోస్ట్ యూనిట్లు నిర్వహించే విధానం పట్ల తామే శిక్షణ ఇస్తామన్నారు. ప్రతి ఒక్కరూ చెత్త విషయంలో ప్రత్యేకమైన శ్రద్ధ వహించి స్వచ్ఛ సర్వేక్షణలు నగర ప్రగతిని ఇనుముడింప చేయాలని ఆయన కోరుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన జగనన్న అమ్మఒడి పథకానికి సంబంధించి ఈ ఏడాది అర్హులైన విద్యార్థులకు అందేలా అన్ని చర్యలు తీసుకుంటున్నామని విజయనగరం కస్బా హై స్కూల్ ప్రధాన ఉపాధ్యాయులు శంకర్రావు స్పష్టం చేశారు. ఈరోజు ఆయన వాజీ న్యూస్తో మాట్లాడుతూ ఇప్పటికే పాఠశాలలో విద్యను అభ్యసిస్తున్న విద్యార్థులు పూర్తి సమాచారాన్ని ఆన్లైన్లో పొందుపరిచామని తెలియజేశారు. అలాగే గత ఏడాది సాంకేతిక కారణాల వల్ల కొంతమందికి అమ్మఒడి పథకం వర్తించలేదని, అటువంటి వారికి ఈ నెల 15వ తేదీలోపు విద్యార్థి యొక్క రేషన్ కార్డు, ఆధార్ కార్డు, తల్లి యొక్క బ్యాంక్ అకౌంట్ బుక్ తీసుకుని వస్తే ఆన్లైన్లో నమోదు చేసి వారికి అమ్మఒడి అందేలా చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా జగనన్న అమ్మఒడి కార్యక్రమాన్ని గత విద్యా సంవత్సరంలో ప్రారంభించబడింది. ఈ జగనన్న అమ్మఒడి కార్యక్రమంలో భాగంగా ప్రతి విద్యార్థికి సంవత్సరానికి 15,000 రూపాయలు చొప్పున గత సంవత్సరం నుండి ప్రభుత్వం అందజేయటం జరుగుతుంది. గత సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడాను జనవరి 9, 2021 నాటికి అందరి తల్లుల అకౌంట్లలో ఈ జగనన్న అమ్మఒడి అమౌంట్స్ 15,000 రూపాయలు కూడాను వారి తల్లి అకౌంట్లో పడాలని కృతనిశ్చయంతో ప్రభుత్వం ఉంది. తల్లి యొక్క ఆధార్ కార్డు నెంబరు, తల్లి యొక్క బ్యాంక్ అకౌంట్ నంబరు, IFSC కోడ్, బ్రాంచ్ నేమ్, రేషన్ కార్డు నెంబరు తదితర వివరములన్నీ కూడాను ఆన్లైన్లో అప్డేట్ చేయడం అనేది జరిగింది. అయితే కొన్ని అనివార్య కారణాల వల్ల, కొన్ని సాంకేతిక కారణాల వల్ల గత విద్యా సంవత్సరంలో కొద్దిమంది విద్యార్థులకు ఈ జగనన్న అమ్మఒడి అందించలేకపోయాం. ఎవరైతే గత విద్యా సంవత్సరంలో జగనన్న అమ్మఒడికి సంబంధించిన 15,000 రూపాయలు అందుకోలేకపోయారో వారందరూ కూడాను ఖచ్చితంగా రేపు మంగళవారం 15వ తారీఖు లోపుగా వారికి సంబంధించిన విద్యార్థి యొక్క ఆధార్ కార్డు, తల్లి యొక్క ఆధార్ కార్డు, తల్లి యొక్క బ్యాంక్ అకౌంట్ పాస్బుక్ మొదటి పేజీ, రేషన్ కార్డు నంబర్తో కూడిన జెరాక్స్ పత్రములన్నీ కూడాను పాఠశాలకు సమర్పించినట్లయితే వాటి ఆధారంగా ఆన్లైన్లో అవన్నీ కూడా సరిచేయడం అనేది జరుగుతుంది అని
ఇందు మూలంగా తల్లిదండ్రులందరికీ కూడా తెలియజేస్తూ ఉన్నాను. స్వయం సహాయక సంఘాల ద్వారా మహిళల అభివృద్ధికి మెప్మా ఎంతగానో కృషి చేస్తుందని మెప్మా పీడీ కోట సుగుణాకర్రావు పేర్కొన్నారు. కలెక్టరేట్లోని తన కార్యాలయంలో ఆయన వాజీ న్యూస్తో మాట్లాడారు. టిడ్కో హౌస్లు ఇవ్వడానికి ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన చర్యలు తీసుకుంటుందని, మెప్మాకు సంబంధించి విధులు నిర్వహిస్తున్నామని తెలియజేశారు. అర్హులైన లబ్ధిదారులకు ఇల్లులు ఇవ్వడానికి అన్ని పనులు సిద్ధం చేశామని స్పష్టం చేశారు. వైఎస్ఆర్ బీమా పూర్తి స్థాయిలో అమలయ్యేలా బ్యాంకులకు సంబంధిత పత్రాలు అందించామన్నారు. వైఎస్ఆర్ ఆసరా ద్వారా రుణం అయిన గ్రూపులకు నగదును ఆయా అకౌంట్లో వేయడం జరిగిందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం మహిళల సంక్షేమానికి కృషి చేస్తుందని పేర్కొన్నారు. జిల్లాలో 760 కోట్లు డ్వాక్రా సంఘాలకు ఇస్తున్నామని చెప్తున్నారు. టిట్కో హౌస్ సంబంధించిన కూడా మేము రేపటి నుంచి కూడా అదే పనిలో ఉంటాం కాబట్టి టిట్కో హౌసింగ్లందరూ కూడా 1840 కూడా మేము ఇవ్వడానికి రెడీగా ఉన్నాం, సన్నద్ధంగా ఉన్నాం. లిస్ట్ వచ్చినంటే మేము కూడా మా స్టాఫ్ అంతా కూడా బ్యాంకులకు వెళ్ళి లబ్ధాలు తీసుకెళ్ళి వాళ్ళు కూడా డాక్యుమెంట్ తయారు చేసి వాళ్ళు కూడా ఇవ్వడానికి రెడీగా ఉన్నాం. అలాగనే వైఎస్ఆర్ బీమా సంబంధించిన కూడా మాకు అప్పచెప్పడం జరిగింది. అది కూడా మేము ప్రతి బ్యాంకులకు వెళ్ళి కూడా వైఎస్ఆర్ బీమా సంబంధించినటువంటి ఏదైతే ప్రభుత్వం ఆ రోజు బీమా స్టార్ట్ చేశారో ఆ డబ్బులు కూడా వచ్చినాయి కాబట్టి వాళ్ళకు కూడా ఆన్లైన్లో కూడా 100% కూడా 2-3 రోజులు అది కూడా పూర్తి చేయడం జరుగుతుంది. మరి వైఎస్ రాష్ట్రంలో కూడా రీసర్వే చేసి అందులో కూడా మన డబ్బులు అయితే ఎవరైతే రుణమాఫీలు ఇచ్చిందో రుణమాఫీల ద్వారా వాళ్ళు కూడా షాపులు టైఅప్ చేసి వ్యవసాయం సంబంధించిన కూరగాయలకు సంబంధించిన అన్ని వ్యాపార లావాదేవీలు కూడా ఈ డబ్బులు దాన్ని ఉపయోగించుకొని చేయాలని చెప్పేసి కూడా అది కూడా ఆదేశం జరిగింది. అలాగనే మరి ఏదైతే మన వైఎస్ గ్రూపులు ఉన్నావో ఎస్హెచ్ గ్రూపులు ఉన్న వాళ్ళందరికీ కూడా మినిమం 8 లక్షల నుంచి 9 లక్షలు 10 లక్షలు కూడా గ్రూపుల దగ్గర డబ్బులు లోన్ తీసుకొని అధిక వడ్డీలు భారం పడకుండా వాళ్ళకి తక్కువ వడ్డీతోనే డెవలప్మెంట్ చేసి రీసైక్లింగ్ చేసి ఆ డబ్బులు సకాలంలో చెల్లించేటట్లుగా డబ్బులు తీసుకునేటట్లుగా అన్ని డాక్యుమెంట్లు కూడా సరి చేసుకొని బ్యాంకులతో మేము అనుసంధానం చేస్తూ ఎస్హెచ్ గ్రూపులు కూడా ఈరోజు మన జిల్లాలోనే 760 కోట్ల రూపాయలు మన సంఘాల ద్వారా మన డ్వాక్రా సంఘాల ద్వారా అక్క చెల్లెల ద్వారా డబ్బులు అన్నీ కూడా ఉన్నాయి. వాళ్ళు తిరిగి అప్పు ఇచ్చే పరిస్థితి ఉన్న కాబట్టి ఆర్థికంగా ఎంత డెవలప్మెంట్ అయిందో మీకు అందరికీ తెలుసు. ఈరోజు బ్యాంకులకు వెళ్తే బ్యాంకుల కంటే డబ్బులు లేకపోతే సరే మన గ్రూపులతో డబ్బులే ఈరోజు బ్యాంకులు కూడా రన్ అవుతున్నాయి. అదే స్టేజ్కి వచ్చిందంటే వాళ్ళ సంకల్ప బలం పెట్టి మహిళల యొక్క సంకల్ప బలం వాళ్ళ యొక్క ఆర్థికంగా డెవలప్మెంట్ అవ్వడానికి మంచి సంకల్పం ఉన్నాం కాబట్టి ఈరోజు ఆర్థికంగా మన సంఘాలన్నీ కూడా పరిపుష్టం అయి ఉన్నాయి కాబట్టి అందులో భాగంగానే వాళ్ళు కూడా యూనిట్లు పెట్టాలనే కాన్సెప్ట్తో ఉన్నాము. ఒకటి ఎల్ఈడి బల్బుల యూనిట్లు, అలాగనే మరి అగరబత్తుల యూనిట్, అలాగనే మరి శానిటరీ నాప్కిన్స్ యూనిట్లు పెట్టి వాళ్ళు కూడా ఆ సంఘ సభ్యులందరూ కూర్చొని అలా ఆలోచించుకొని వ్యాపార లెవెల్లో అది అభివృద్ధి చేయడానికి అనేకమైన పథకాలు రూపొందించడం జరుగుతుంది. పార్లమెంట్లో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన 3 వ్యవసాయ బిల్లులను వెంటనే రద్దు చేయాలని ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ లేబర్ సెల్ చైర్మన్ ఎన్వి శ్రీనివాస్ డిమాండ్ చేస్తున్నారు. జిల్లా పర్యటనలో భాగంగా ఆయన కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. రైతుల పక్షాన కాంగ్రెస్ పార్టీ ఎల్లప్పుడూ ఉంటుందని తెలియజేశారు. దివంగత వైఎస్ రాజశేఖర రెడ్డి ఆశయాలను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తొంగలోకి తొక్కుతున్నారని ఆరోపిస్తున్నారు. రైతు సంక్షేమం కోసం కాంగ్రెస్ ప్రభుత్వం పోరాటాలు చేస్తుందని ఆయన అన్నారు. వ్యవసాయ కార్మిక హక్కులను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కాలు రాస్తున్నాయని విమర్శలు గుప్పించారు. వైసీపీ ప్రభుత్వం రైతులకు ఉచిత విద్యుత్ ఇవ్వడానికి కృషి చేయాలని సూచించారు. కాంగ్రెస్ పార్టీ జాతీయ నాయకుల ఆదేశాల మేరకు రైతుల సమస్యలపై ఉద్యమాన్ని ఉధృతం చేస్తున్నామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు రమేష్ కుమార్, కాంగ్రెస్ పార్టీ విజయనగరం నియోజకవర్గం ఇన్ఛార్జ్ సతీష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. చట్టాలని కాలరాసే విధంగా ఈరోజు కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం చేస్తున్నటువంటి దురాఘాతాలను మనం గమనిస్తాం. దశాబ్దాల కాలంగా మన పూర్వీకులు కానీ కాంగ్రెస్ పార్టీ త్యాగాల ఫలితమే ఎందరో ప్రాణత్యాగాలు చేసి సాధించుకున్నటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి ఏదైతే చట్టాలని రూపొందించారో ఆ చట్టాల నుంచి మనకు సంక్రమించినటువంటి హక్కుల్ని ఈరోజు భారతదేశంలో ఉన్నటువంటి బీజేపీ మోడీ ప్రభుత్వం కాలరాసేస్తుంది. వ్యవసాయ రంగాన్ని నమ్ముకుని భద్రత లేనటువంటి రంగంలో పనిచేస్తున్నటువంటి కార్మికులకి భద్రత కల్పించింది కాంగ్రెస్ పార్టీ. మరి జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం ద్వారా ఈరోజు ఎందరో కార్మికులు ఎంతో కొంత వాళ్ళు మరి సంతోషంగా ఉన్నారంటే అది కాంగ్రెస్ పార్టీ పుణ్యమే అని చెప్పాలి.
మరి ఆ రోజుల్లో వ్యవసాయ రంగంలో పనిచేస్తున్నటువంటి కార్మికులకి సంవత్సరం పొడిగినా పనులు లేక మరి వలస వెళ్ళిపోతూ ఈ ప్రాంతాల నుంచి ఎక్కువ శాతం వలస వెళ్ళిపోయే కార్మికులు ఉండేవారు. పొట్ట చేత పట్టుకుని పాపం భార్య పిల్లలు పట్టుకుని దేశ విదేశాలు వెళ్ళిపోయే సందర్భాల్లో అనేక సందర్భాల్లో ప్రమాదాలకు గురవడం, చనిపోయే పరిస్థితులు కూడా సంభవించినటువంటి పరిస్థితులు ఉన్నాయి. వాటిని అధిగమించాలని, వాళ్ళకి భద్రత కల్పించాలన్న ఒక లక్ష్యంతో కాంగ్రెస్ పార్టీ మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని తీసుకొచ్చింది. ఈ నెల 15వ తేదీన జరిగే చలో విజయవాడ కార్యక్రమాన్ని విజయవంతం చేయండి అని ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి కృష్ణరాజు పేర్కొన్నారు. విజయనగరం టౌన్ భవన నిర్మాణ కార్మికుల సమస్య పరిష్కారం కోరుతూ జరిగే ఈ నెల 15న చలో విజయవాడ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆయన కోరుతున్నారు. స్థానిక అమర్ భవన్లో కేంద్ర కార్మిక సంఘ నేతలతో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ భవన నిర్మాణ కార్మికుల కోసం కరోనా సమయంలో ఇచ్చిన హామీలు వెంటనే అమలు చేయాలన్నారు. ప్రస్తుత ప్రభుత్వం సంక్షేమ బోర్డులో ఉన్న 850 కోట్లు దారి మళ్లించి ఇతరత్ర వాటికి వాడుకోవడం అత్యంత దారుణమని పేర్కొన్నారు. నూతన ఇసుక పాలసీ ద్వారా అనేక మంది భవన నిర్మాణ కార్మికులు రోడ్డున పడే దుస్థితి ఏర్పడిందన్నారు. ఇప్పటికే పలు నిరసన కార్యక్రమాలు చేపట్టినప్పటికీ ప్రభుత్వం స్పందించకపోవడం అత్యంత దారుణమని తెలియజేశారు. అనంతరం సిఐటియు పట్టణ అధ్యక్షుడు రమణ మాట్లాడుతూ కరోనా సమయంలో భవన నిర్మాణ కార్మికులు అనేక ఇబ్బందులు పడుతున్నప్పటికీ ప్రభుత్వం ఎటువంటి సహాయం చేయలేకపోవడం అత్యంత దారుణమని ఆయన అన్నారు. చలో విజయవాడ కార్యక్రమానికి సంఘీభావంగా అదే రోజు జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద నిరసన కార్యక్రమం చేపడుతున్నామని తెలియజేశారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి వెంటనే భవన నిర్మాణ రంగ కార్మికులను ఆదుకునేందుకు ప్రయత్నం చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ నేతలు మారయ్య, రాంబాబు తదితరులు పాల్గొన్నారు. ఈ వైఎస్ఆర్ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచే మహానుభావుడు గుడిని మింగిన మహానుభావుడు పోయాడంటే గుడిలో లింగాన్ని మింగిన మహానుభావుడు వచ్చాడు. భవన నిర్మాణ కార్మికులు ఇంత అరణ్యరోధన చేసిన రోజులు ఎప్పుడు మా ముసలైపోయామండి, ఎప్పుడు మేము ఎరగమండి. భవన నిర్మాణ కార్మికులు ప్రతి ఒక్కరికి కరోనా టైంలో 10,000 రూపాయలు ఇస్తామన్నారు. ఎగబడి అందరం అప్లికేషన్లు పెట్టాం, దాన్ని మళ్ళీ ఆపేశారు. అలాగే క్లెయిమ్లు పూర్తి అవ్వలేదు, ఎక్కడ క్లెయిమ్లు అక్కడే ఉన్నాయి. అలాగే కొత్త కార్డులు చాలామంది చేయించుకోమని ఆ మధ్యన గవర్నమెంటే చెప్పింది చేయించుకోమని. కార్డులకు అప్లికేషన్లు పెడితే కార్డులు కూడా ఎవరు పట్టించుకోవడం లేదు. ఈరోజు మా పరిస్థితి అతి దారుణంగా, అతి దయనీయంగా ఉంది కనుక మా సమస్య ఏదో వెంటనే పరిష్కారం చేయాలి. పోరాటం సందర్భంగా రేపు డిసెంబర్ 15వ తారీఖున చలో విజయవాడ కార్యక్రమానికి పిలుపునిచ్చే దానికి భారీ ఎత్తున మా కార్మికులందరూ కూడా అక్కడికి వెళ్ళి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయడం జరుగుతుంది. ప్రతి ఒక్క భవన నిర్మాణ కార్మికుడు కూడా మీ తాలూకా లేబర్ డిపార్ట్మెంట్లో ఆన్లైన్ చేసుకోండి, మీ దగ్గర బ్యాంక్ అకౌంట్లు, ఆధార్ కార్డులు, కోటా కార్డులు కూడా మీకు అమౌంట్ వేస్తామని చెప్పేసి ఆ రోజు హామీ ఇచ్చారు. ఈరోజు హామీ ఇచ్చి 8 నెలలు అయినప్పటికీ కూడా ఎవరికి కూడా 10 రూపాయలు కూడా వేయలేదు. ఎప్పుడు ఇస్తామని చెప్పట్లేదు, ఎంత ఇస్తామని కూడా చెప్పట్లేదు. ఇది ఎంతవరకు న్యాయమని మేము అడుగుతున్నాం. ఈ నిర్మాణ రంగ రాష్ట్ర సంఘాలు రేపు 15వ తారీఖున చలో విజయవాడ కార్యక్రమానికి పిలుపునివ్వడం జరిగింది. అందులో భాగంగా మన కార్మికులు మన జిల్లా నుండి కూడా విజయవాడ వెళ్తున్నారు. అదే రోజున విజయనగరం జిల్లాలో కలెక్టరేట్ దగ్గర కూడా చలో కలెక్టరేట్ నుండి కార్యక్రమాన్ని మిగతా కార్మికులతో పెట్టదలుచుకున్నాం. దీనికి ప్రధాన కారణం ఇవాళ భవన నిర్మాణ కార్మికులకి కరోనా సమయంలో ఉపాధి లేక, పనులు లేక, పస్తులు ఉండేటప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు మాట ఇచ్చారు, మీ ఉపాధికి ఒక గ్యారంటీ ఇస్తూ మీకు డబ్బులు వేస్తామని చెప్పి ఆ రోజు చెప్పారు. అది ఇంతవరకు నెరవేరలేదు. అలానే రెండోది ఇసుక లభ్యత, అది ఎందుకు దొరకటం లేదో రకరకాల పాలసీలు టైం టు టైం మారుస్తున్నారు. ఏ పాలసీ పెట్టినప్పటికీ అది నిర్మాణ రంగ కార్మికులకి ఉపయోగపడే విధానంలో లేదు. అది ఒకటి మార్పు చేయాల్సిన అవసరం ఉంది. అందించిన హామీ ప్రకారం కరోనా సమయంలో ఇవ్వవలసిన ఆర్థిక సహాయం వెంటనే అందించాలని, అలానే ఈ క్లెయిములు కానీ ఇతరత్ర కానీ వెంటనే పరిష్కారం చేయాలని మేము 4 సంఘాల తరఫున డిమాండ్ చేస్తూ రేపు 15వ తారీఖున బెజవాడ వెళ్తున్నాం. అవసరమైతే సుప్రీంకోర్టు దగ్గరకైనా వెళ్ళి ఈ పరిష్కారం కోసం ప్రయత్నం చేయడానికి ఈ సంఘాలు ప్రయత్నం చేస్తున్నాయి. ప్రభుత్వం వెంటనే తగు చర్యలు తీసుకోవాలని మేము డిమాండ్ చేస్తున్నాం. ఇక ఈనాటి వాజీ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. అధ్వానంగా పట్టణంలోని పార్కులు, అభివృద్ధికి నోచుకోని వైనం. స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి మరో కీలక మలుపు.
సిఎస్కు మరో లేఖ రాసిన నిమ్మగడ్డ. అర్హులైన విద్యార్థులందరికీ అమ్మఒడి అందిస్తాం. వాజీ న్యూస్తో కస్బా హై స్కూల్ ప్రధానోపాధ్యాయులు శంకర్రావు. వాజీ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.